కృష్ణకుమారి గారు ఇక విజయవాడలో మొన్న ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి పడిందండి. గులకరాయి అది. ఉమ్, అయితే సతీష్ అన్న అతన్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా విధించారండి. దుర్గా అన్న అతన్ని తీసుకున్నారు కానీ ఇంకా అతన్ని ప్రొడ్యూస్ చేయలేదు. అదొక అంటే బోండా ఉమ మీద దాన్ని ఒక దొంగ కేసు పెట్టాలని ఆయన చూస్తున్నారట. ఆయన చెప్తున్నారు. ఇది ఎలా చూద్దా ఉంటారు ఇది? అంటే ఇప్పుడు మనకి చట్టంలో పోలీసుల వల్ల కానీ సామాన్య పౌరులు బలవంతులైన వాళ్ళు కానీ ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి కోర్టుకు గనక ప్రొడ్యూస్ చెయ్యకపోతే అప్పుడు మనము హెబియస్ కార్పస్ అని ఒక రిట్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ రిట్ వేయవలసింది ఎవరు? అతని కుటుంబ సభ్యులు వెయ్యాలి. లేదు అనుకుంటే రాజకీయ పార్టీలు వెయ్యాలి. ఇవాళ రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ మోడ్లో తలమునకలైపోయి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వేసే పరిస్థితిలో లేరు. అసలు ఆ కుటుంబ సభ్యులకి ఇలాంటి అవకాశం ఒకటి ఉంది అని కూడా తెలియని పరిస్థితి. అసలు పోలీసులు ఒక వ్యక్తిని తీసుకెళ్ళిన తర్వాత నిర్బంధంలో ఉంచుకోవటాన్ని, అంటే చట్టానికి చూపకోకుండా నిర్బంధంలో ఉంచటాన్ని అక్రమ నిర్బంధం అంటారు. అది చెయ్యకూడదు. పైగా అసలు పౌర హక్కుల సంఘాలు ఏమైపోయినాయి ఆంధ్రప్రదేశ్లో? అసలు పౌర హక్కుల సంఘాలు ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు వాళ్ళకైతే ఎలక్షన్స్ ఉండవు కదా. అంటే అన్ని వ్యవస్థల్ని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అంటే మేనేజ్ చేశారు, ఒక స్థాయిలో తొక్కేశాడని చెప్పొచ్చు. మేనేజ్ చేయడం కాదు. మేనేజ్ చేయడం అంటే గొంతెత్తిన వాళ్ళని నోరు ముయించడం మేనేజ్ చేయడం కిందకు వస్తాయి. అసలు గొంతే ఎత్తకుండా చేశాడు కదా. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో మనలాంటి వాళ్ళని మాట్లాడుకోవటం తప్పితే అసలు సుధాకర్ చేసిన తప్పు ఏంటి? డాక్టర్, దళితుడు, మాస్కులు కదా ఆయన అడిగింది. దానికి ఆయన ఏం చేశారు చూసాం కదా మనం. అంతటి పరాభవం ఇంకొకరికి ఎవరికైనా జరిగి ఇంకొకళ్ళు ఎవరైనా ఒక నిరసన తెలియజేయాలి అంటే ప్రతి ఒక్కరికి సుధాకర్కి జరిగింది మీకు జరుగుతుంది జాగ్రత్త అని చెప్పినట్టే కదా. అదైపోయిన తర్వాత అతనికి ఎమ్మెల్సీ సంతోష్ బాబు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు. అతన్ని ఏమన్నా చేయగలిగారా? పైగా ఏమి చెయ్యకపోగా అతన్ని కోర్టు నుంచి బెయిల్ తీసుకుని వచ్చేటప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతుంటే తప్పెట్లు తాళాలతోటి పూలదండలతోటి కారులతోటి ఘన స్వాగతం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు. మరి ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక జర్నలిస్టు అతనికి వచ్చిన ఒక సమాచారాన్ని అప్లోడ్ చేశాడు, అంటే ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ చేసినందుకు రాత్రికి రాత్రి అతని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇంకొక ఆవిడ రంగనాయకమ్మ గారు అని చెప్పి ఆవిడ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారని చెప్పి, ఏది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ గ్యాస్ కంపెనీలో గ్యాస్ రిలీజ్ అయ్యి పౌరులు చాలా మంది ఇబ్బంది పడ్డారు, అలాగే కొంతమంది పరిశ్రమలో చనిపోయారు అనే ఉద్దేశంతో ఆవిడ ఒక పోస్ట్ పెడితే ఆవిడని అసలు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి ఇప్పుడు అసలు ఆమె ఆంధ్రప్రదేశ్లోనే లేదు, హైదరాబాద్లో తలదాచుకుంది ఆవిడ. ఇలా జరుగుతూ ఉంటే ఎవరైనా సరే పౌర హక్కుల వాళ్ళు మాత్రం ఎందుకు నోరెత్తుతారు చెప్పండి? అంటే వ్యవస్థల మొత్తాన్ని కుప్పకూల్చడంలో భయభ్రాంతులను చేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అని మనకు అర్థమవుతా ఉంది. ఈ విధంగా మరి ఇంకెవరు మాట్లాడతారు? ఇప్పుడు అతన్ని తీసుకెళ్లి బోండా ఉమని ఇరికించడం కోసమే అతన్ని తీసుకెళ్లారు అనే కంటే కూడా అది తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఒక వ్యక్తిని అక్రమ నిర్బంధం చేసే హక్కు పోలీసులకు లేదు. ఎవరైనా తీసుకెళ్లారు అంటే 24 గంటలలోపు కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు, వీళ్ళు అదుపులోకి తీసుకున్నప్పుడు వైద్య పరీక్షలు చేయాలి. కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు కూడా వైద్య పరీక్షలు చేయాలి. అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవి మనకి చట్టం ఇచ్చిన హక్కులు. ఇవి వ్యక్తులకు కావచ్చు, వ్యవస్థలకు కావచ్చు హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని ఇలా పాతరేసే పద్ధతిలో చేయడము అనేది జగన్మోహన్ రెడ్డికే చెల్లిపోయింది. ఏది ఏమైనప్పటికీ బోండా ఉమ మీద కేసు కంటే కూడా అసలు అతన్ని ఏం చేశారు చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. సమాజానికి అతని గురించి తెలియాలి. అంటే అతని ప్రోద్బలంతో, అంటే మన బోండా ఉమ ప్రోద్బలంతో ఈ దుర్గారావు చేశాడు. అవునండి, ఇరికిద్దామని అన్నారు. వాళ్ళు చెయ్యాలని అనుకోవచ్చు, కానీ చెయ్యాలి అనుకుంటే కూడా
అది నేను అనేది ఏంటంటే అది చేసిన రోజున దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ముందు మాట్లాడవలసింది ఏంటంటే ఈ అక్రమ నిర్బంధం గురించే మనం మాట్లాడాలి. అవును. ఇలా అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వెళ్తే గనక అసలు సామాన్యులకి రక్షణ ఎక్కడ? ఇప్పుడు ఆ దుర్గారావు అన్న అతను ఎవరైతే ఉన్నారో అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, అతని సామాజిక పరిస్థితి ఏంటి, అతనుకున్న బలం ఏంటి అసలు సమాజంలో? అంటే ఏ బలము లేని బలహీనుడిని మీరు తీసుకెళ్ళిపోయి ఇలా అక్రమ నిర్బంధం చేస్తారా? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి ఎవరు తప్పులు చేయలేదా? నేను ఇందా మీకు ఏకరువు పెట్టాను, మచ్చుకు 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పా. మరి వాళ్ళందరినీ నిర్బంధం చేయనప్పుడు, వాళ్ళందరి మీద ఉక్కుపాదాలు మోపనప్పుడు ఈ రాయేశారు అనే దాని మీదనే మీరు ఇంత చెయ్యవలసిన అవసరం ఏంటి? పైగా మీ పరువు పోయింది ఆ విషయంలో, గులకరాయి విషయంలో. ఎందుకంటే అన్నం పుణ్యం తెలియని మైనర్ పిల్లలకి మీరు మందు బాటిల్ ఇచ్చి మీరు జెండాలు పట్టిస్తారా? ఇది న్యాయమేనా? అసలు మైనర్ పిల్లల్ని ఇలాంటి వాటికి వాడొచ్చా? అసలు వడ్డేరు బస్తీ దగ్గరికి వచ్చి మైనర్ పిల్లల్ని తీసుకెళ్లిన వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ పార్టీ అధినేతను అరెస్ట్ చేయాలి ఈ సందర్భంగా. అసలు ఎట్లా ఇంత ఇది చేయగలుగుతారు? అసలు ఎందుకు చేశారంటే మీకు బీసీ సామాజిక వర్గం కావచ్చు, అట్టడుగు వర్గాల వాళ్ళు అంటే మీకు అంత చవకనా అని మనం మాట్లాడాలి. అంతేగాని రాజకీయ కోణంలో చూసే కన్నా మనం చట్టం కోణంలో చూడటం కూడా మనం చాలా అవసరం. చట్టం పవర్ఫుల్ అండి రాజకీయాల కన్నా. రాజకీయ నాయకుల కన్నా చట్టమే చాలా గొప్పది. చట్టమే పూర్తి స్థాయిలో శక్తివంతమైంది. మనకు శక్తివంతమైన వాటిని వదిలేసేసి ఈ వ్యక్తుల కూటమి ద్వారా లాగా ఒక వ్యక్తుల గుంపే రాజకీయ పార్టీలు. అసలు వాళ్ళని ఎందుకు మనము వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళాలి? మనం చట్టమే శిరోధారి. అదండి. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.